హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు. ఇవాల్టి రెసిపీ రసం. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో పొడుగ్గా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కందిబ్యాలు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలను వేసి వేయించుకోవాలి. అవి వేగి మంచి కలర్ రాగానే దించేసుకొని చల్లారనివ్వాలి. మరొక మిక్సీ జార్లో చల్లారిన మిశ్రమం 4 వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరొక గిన్నెలో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్ట్రైన్ చేసుకుని టమాటా తొక్కుని సపరేట్ చేసుకోవాలి. ఇది అమ్మమ్మల నాటికాలం రసం. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అందులో రసానికి సరిపడా వాటర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పొడి, రుచికి సరిపడా ఉప్పు, కాడలతో సహా కొత్తిమీరను వేసి పొంగు వచ్చేంత వరకు మసిలించుకొని దించేసుకోవాలి. పిల్లల నుండి పెద్దల వరకు రసాన్ని ఇలా చేసి పెట్టండి. గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది. పోపు కోసం పోపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని వేసి దించేసుకొని రసంలో వేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.